బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్ నేను చెప్పిందే జరుగుద్ది. మార్నింగ్ మస్తీ ప్రోమో రిలీజ్ చేశారు. సో ఇట్స్ అవుట్ స్టాండింగ్ అనమాట. మణిగాళ్ళు ఇంత టాలెంట్ ఉందని ఇప్పుడు దాన్ని నేను నమ్మలేదు భయ్య. సో ఏ రోజు పుట్టావు నువ్వు? 22 ఫిబ్రవరి. అబ్బో మహా బేసిక్ అయిన జాతకమే. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? ఆ రేఖలు చాలానే ఉన్నాయి అబ్బాయి. టాలెంట్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ముచ్చటేసింది. ఇలా ఉంటే బాగుండిద్ది కదా, ఎందుకు మనోడు ఆ సింపతి కార్డు తీసుకొస్తాడు గేమ్ లోకి, ఎప్పుడు ఆ డల్ ఫేస్ పెట్టుకొని సో ఏడవటం కానీ ఆడది ఏడ్చినట్టు ఏడుస్తాడు ఒక రకంగా చెప్పాలంటే. చీల్చి చెండాడే టైపు నువ్వు. ఎంగిలి పడిన విస్తరాకు కూడా చినిగిపోవాల్సిందే తల్లి. క్లారిటీ ఉంది కదా నీకు. భూత మాట ఈ విషయం నాకు అర్థం కాలేదు. ఎంగిలి పడిన ఇస్తరాకు కూడా చినిగిపోతుంది అంటే అది భూత లేకపోతే ఒక పదమా? ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. మీరు కానీ చూస్తే ఖచ్చితంగా ఈ పదానికి నాకు అర్థం చేయాలండి, లేదంటే నాకు పిచ్చి పిచ్చిగా అనిపించింది అనమాట ఖచ్చితంగా తెలుసుకునేదాకా. సో ఇప్పుడు ఈ పదానికి అర్థాన్ని కింద కామెంట్ బాక్స్ లో డ్రాప్ చేయండి, ఎవరైనా పర్లేదు. సో సిగ్గుపడాల్సిన పని లేదు. ప్రోమో అయితే అల్టిమేట్ గా ఉంది బ్రో, కానీ నాకు అర్థం విధంగా పృథ్వీ గారికి ఇటు ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇక్కడ కావాలంట. సో రాముడు అవుతావా కృష్ణుడు అవుతావా అన్నది నీలోనే ఉంది. అండ్ సీతకు సంబంధించి సో నిఖిల్ హింట్ ఇచ్చారు, 6 అడుగుల అజానుబాహుడు సో నీ చుట్టూ తిరుగుతున్నాడని చెప్పేసి. ప్రోమో అయితే చాలా వినోదాత్మకంగా చాలా అలరించేటట్టు చాలా బాగుంది. అండ్ నబీల్ షేర్, సో హైదరాబాద్ కా షేర్ అన్నట్టు, సో రీసెంట్ సెన్సేషన్ అనమాట. సో మనోడిది కూడా బాగుంది, ఎంట్రీ మ్యూజిక్ బాగుంది. నబీల్ ఎంట్రీ మ్యూజిక్ అయితే అల్టిమేట్ గా అనిపించింది. అండ్ ప్రేరణ పాప క్యూటీ. సో ప్రేరణ గురించి ఏం మాట్లాడతాను చెప్పండి. సో ఈరోజు శారీ కట్టింది, హాఫ్ శారీలో సో ముద్ద వచ్చేసింది అనమాట. 90s బ్యాక్ డ్రాప్ లో చూసినట్టు అనిపించింది. అండ్ అదే విధంగా ఇంకెవరు వచ్చారు, విష్ణుప్రియ. సో విష్ణుప్రియ గురించి తెలిసిందే. సో మన కంటెంట్ ఇచ్చిద్ది, టీఆర్పీ పెంచిద్ది. సో ఆమె ప్రోమో ఆమెది. సో ఇదే అండి టోటల్ గా ప్రోమో అయితే ఇది. సో ప్రోమో చూసి మీకు అభిప్రాయం ఏమనిపించింది ఏందనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే క్లుప్తంగా అయితే మెన్షన్ చేయండి.